ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే సత్యన్ గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే పెద్దగా కష్టపడకుండానే కోట్లుగా డబ్బులు సంపాదించవచ్చు, చాలా ఈజీగా మనీ వచ్చేస్తాయి అంటూ కూడా చాలా మంది ఇలాంటి పర్సెప్షన్ లో ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందంటే, చాలా మంది తెలిసిన వాళ్ళ దగ్గర నుంచో బంధువుల దగ్గర నుంచో అప్పులు తీసుకొచ్చి ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం, లేదంటే ఇంట్లో భారీ నగలు తాకట్టు పెట్టి ఇన్వెస్ట్ చేయడం, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి కలుసుకొని చాలా మంది జీవితాలను కూడా కోల్పోతుంటారు. కాబట్టి ఈ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు మనం ఎటువంటి అంశాలకు దూరంగా ఉండాలి అంటారు? ఎటువంటి అంశాలను తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకొని, సో ఇక్కడ మనం చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి ఈ స్టాక్ మార్కెట్ లో అడుగు పెట్టాలి అంటే? ఓకే, ఇది జనరల్ గా కొత్తగా ఎవరైతే షేర్ మార్కెట్ లోకి వస్తారో తెలుసుకోవాల్సింది. జనరల్ గా షేర్ మార్కెట్ కూడా ఒక మాన్యువల్ బుక్ ఉంటుంది. ఇప్పుడు ఒక మనం కార్ కొన్నాం, మోటార్ సైకిల్ కొన్నాం, ఒక టీవీ కొన్నాం, ఒక సెల్ ఫోన్ కొన్నాం, ఏది కొన్నా చిన్నపాటి ఇన్స్ట్రుమెంట్ ఒక బుక్లెట్ ఉంటుంది, చిన్నది మాన్యువల్ బుక్ ఉంటుంది. దాంట్లో అన్ని ఉంటాయి. ఇప్పుడు చిన్నపాటి గ్యాస్ స్టవ్ కొన్నా కానీ, చిన్నపాటి ఎలక్ట్రిక్ స్టవ్ కొన్నా కానీ, ఇగో ఈ బటన్ ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా చేయాలి, దాని చేయాలి, ఇలా చూడాలి, ఇలా చేయాలని మాన్యువల్ బుక్ చదవకుండా చేసి కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో చేసి పాడైపోయింది అనే బదులు ఫస్ట్ ఏం చేస్తారు, ఇంట్లో వాళ్ళు కొంచెం బాగా, అంటే ఎక్కువ శాతం ఈ మాన్యువల్ బుక్స్ అంతా ఇంగ్లీష్లో ఉంటాయి. ఇంట్లో ఉన్న వాళ్ళు అంతా పెద్దోళ్ళు తెలుగు మీడియం ఉంటారు కాబట్టి ఈ పిల్లలకి ఇచ్చి చదువు, దాన్ని బట్టి వీళ్ళు ఆ పరికరం ఎలా వాడాలి ఏంటనేది ఫాలో అవుతారు. సేమ్ అంటే చిన్న ఇంట్లో ఒక 100 రూపాయలు 200 రూపాయలు వస్తువు కొంటేనే మీరు అంత జాగ్రత్త తీసుకొని ఎట్లా వాడాలని కనుక్కుంటావు. మరి అటువంటిది షేర్ మార్కెట్ లో లక్షలు పెట్టుబడి పెట్టినప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనం తెలుసుకోవాలి. ఈ ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది ఏంటంటే, జనరల్ గా స్టాక్ మార్కెట్ అనగానే చాలా మంది అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఈజీగా వస్తాయి, డబ్బులు వస్తాయి, వచ్చేస్తాయి, మన ఫ్రెండ్ చేస్తుండు, వాడు చేస్తుండు, వీడు చేస్తుండు, మనం సింపుల్గా సిస్టమ్ ఉంది, మనం డిమ్యాట్ అకౌంట్ ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చేయగానే వాళ్ళు టిప్స్ ఇస్తారు, లేకపోతే ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కాల్ చేసి చెప్తారు, లేదు కొంత పేమెంట్ చేసేస్తే వాడే టిప్స్ ఇచ్చేస్తాడు, మనము బై చేసుకోవాలి, ప్రాఫిట్ చేసుకోవచ్చు, లేదు మనం డిమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఒక ఆర్గనైజేషన్ పెడితే వాళ్ళు కూడా పొద్దున్నే ఇది కొనండి అది కొనండి అని ఇచ్చేస్తారు, మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు అని ఎక్కువ మంది అనుకుంటారు. కానీ అవన్నీ మనకు తెలిస్తే అవి ఎలా పనిచేస్తున్నాయో లేవో చూసుకోవాలి. మనకు తెలవకుండా ఎన్ని ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ అవి ఉపయోగం లేదు, చివరికి లాసే. అయితే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదో చూద్దాము. జనరల్గా ఏంటంటే, ఒకప్పుడు ఇప్పటికీ అప్పటికి చాలా మారిపోయింది. ఒకప్పుడు మాన్యువల్ ఉండేది, ఏదన్నా ఉంది అంటే చదవాలన్నా మ్యాగజైన్లు, బుక్స్, పేపర్లు ప్రింట్ అయినాక అది చదువుకొని హోంవర్క్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది ఏది అప్పటి రోజుల్లో. ఇప్పుడు అట్లా లేదు, అంతా కూడా ఆన్లైన్, అంటే ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ మాదిరి సోషల్ మీడియాలో వార్తలు, వాటితోటి అనమాట. అంటే ఇప్పుడు పెద్దగా ఇబ్బంది లేదు. అప్పుడు ఏంటిది, ఏదైనా ఒక షేర్ కొన్నా కానీ సర్టిఫికెట్లు మన పేరు మార్చుకోవాలన్నా ఇవన్నీ కూడా నెలలు పట్టేది. ఇప్పుడు ఏం లేదు, మనం కొన్నామనగానే ఆన్లైన్లో 1 డేలో మనకి షేర్లు జమ అయిపోవటం, అమ్మేసినా కూడా మన అమౌంట్ 1 డేలో రావటం, ఇవన్నీ కూడా క్షణాల్లో అయిపోతున్నాయి. క్షణాల్లో సెకండ్లలో మనం బై సెల్ చేసుకోవటం. అయితే జనరల్గా ఏంటంటే, అప్పటి వాళ్ళు ఎవరైతే మాన్యువల్గా ఉన్నోళ్ళు వాళ్ళకి తర్వాత ఏమంటే ఒక ఎక్స్పీరియన్స్, అనుభవం అంటారు అనమాట. ఆ అనుభవంతో ఇప్పుడు లేదు, అంటే ఇప్పటికి జనాలందరికీ అనుభవంతో పని లేదు, డబ్బులు అనేది ముఖ్యం. అయితే వీళ్ళు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఎక్కువ శాతం గ్యాంబ్లింగ్ గానే ఆలోచిస్తున్నారు. గ్యాంబ్లింగ్ అంటే ఏంది, మనం ఏదో చేయటం, సేమ్ జూదం టైప్ లో ఒక రోజులోనూ, ఒక 2 రోజులు 3 రోజుల్లోనే వాళ్ళు అంటే 10 రెట్లు 20 రెట్లు 50 రెట్లు సంపాదించేద్దామని, చిన్న మొత్తంతో పెద్ద మొత్తం గెయిన్ చేయాలని, ఇవన్నీ కూడా అనమాట. అయితే వీళ్ళందరూ ఎక్కువ శాతం ఉంటారు. అంటే సరైన అవగాహన లేకుండా ఎవరైతే మార్కెట్లోకి ప్రవేశిస్తారో వాళ్ళందరూ కూడా చివరికి లాస్ అయిన వాళ్ళే. ఈ లాస్ అయిన వాళ్ళు మనం ఏం చేయాలి, మనం మార్కెట్లోకి వద్దామని ఎవరైతే ఉండరో, ఎవరైతే ముందు అవగాహన పెంచుకోవటం, వాళ్ళు ఎవరైతే షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళ యొక్క అనుభవాలు కానీ, లేదు అనుకుంటే ఫస్ట్ ఈ బ్రోకింగ్ ఫర్మ్లు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఇండెక్స్లు ఎట్లుంటాయి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటిది, ఎస్ఐపి అంటే ఏంటిది, వాటి గురించి మనము పెట్టుబడి పెట్టడానికి ఏ మార్గాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ ఎక్స్ప్లెయిన్ చేసింది మనం ఏం చేయాలి,
వాటిల్లో చూసుకుంటూ మళ్ళీ ప్రతి కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎట్లున్నాయి, హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్ ఎట్లున్నాయి, కంపెనీకి ఏమైనా ఆర్డర్ బుక్ ఉందా లేదా, కంపెనీ ఏదైనా క్యాబినెట్ అప్రూవల్ కానీ, గవర్నమెంట్ ఏమన్నా రాయితీలు ఇస్తుందా, గవర్నమెంట్ రేపు రాబోయే రోజుల్లో ఆ సెక్షన్కి అంటే ఆ సెక్టార్కి ఏమన్నా బెనిఫిట్స్ ఇస్తుందా, ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ లేకపోతే జిఎస్టీలో కానీ ఇటువంటివన్నీ కూడా ఏమైనా చేస్తుందా లేదా అనేది కూడా అంశాలని మనము పరిగణనలోకి తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఎప్పుడైనా సరే ప్రజెంట్ ఫస్ట్ చేయకూడనివి, అవగాహన లేకుండా అయితే ట్రేడింగ్ చేయకూడదు. అవగాహన వచ్చినాక ట్రేడింగ్ చేయాలి. తర్వాత ఇన్స్టెంట్ మనీ కోసం అన్నమాట, అంటే పెట్టగానే మనకి తక్కువ టైంలో తక్కువ టైంలో ఎక్కువ పైసలు అనేది తాపత్రయం ఉండొద్దు. తర్వాత పెట్టిన ఉదయం పెట్టగానే మధ్యాహ్నం లోపలనో ఒక రోజులోనో అంటే ఒక గంట ఒక రోజులోనే మనకి బాగా పైసలు వచ్చాయని ఆశించకూడదు. తర్వాత ఇటువంటి వాటితో పోలిస్తే లాభాల కంటే నష్టపోయేదే ఎక్కువ శాతం ఉంటుంది, ఏది అవగాహన లేకుండా చేయటం వల్ల. అందుకని మనం పూర్తిగా పరిజ్ఞానం సంపాదించినాకే మనము పెట్టుబడి పెట్టాలి. అయితే ఇది ఫైనాన్షియల్ మ్యాటర్, అంటే డబ్బులతో కూడుకుంది కాబట్టి మనం కనుక ఏం ప్రయోగాలు చేసినా పైసలు పోయిన తర్వాత ఇక మనం చేసేది లేదు, ఎందుకంటే మొత్తం అయిపోతుంది కదా ఆన్లైన్లోనే. తర్వాత ఇంకోటి ఈ సామాజిక మాధ్యమాలు, అంటే మీరు యూట్యూబ్లు అవన్నీ, టెలిగ్రామ్లు, ట్విట్టర్లు, ఇవన్నీ వచ్చేస్తా ఉంటాయి. ఏమన్నా నేను ఇంత పెట్టుబడి పెట్టా నాకు ఇంత లాభం వచ్చేసింది, నేను ఇంత పెట్టుబడి పెడితే నాకు ఇంత స్క్రీన్ షాట్ షేర్ చేస్తుంటారు. స్క్రీన్ మీరు కూడా పెట్టండి, మీరు మిస్ అయిపోయారు, ఇప్పటికే లేట్ అయిపోయింది, మీరు ఇంత పెట్టండి, మీకు ఇంత వస్తున్నాయి, ఇంత పెడితే ఇంత వచ్చేస్తాయి అని ఫాస్ట్ చేయటం, మిమ్మల్ని మిస్గైడ్ చేయటం. లేదు ఫోన్ కాల్స్ వస్తాయి, నేను పూణే నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాం, మీరు ట్రేడింగ్ చేస్తున్నారా, మీరు ట్రేడింగ్ మార్కెట్ లో ఉన్నారా, మేము మీకు అడ్వైజ్ చేస్తాం, మీకు మేము సిఫార్లు ఇస్తాం, మీరేమి చేయక్కర్లేదు, మేము చెప్పినవి చేస్తే చాలు అని చెప్పేసి ఇట్లాంటి కాల్స్ వస్తూ ఉంటాయి. అటువంటివి నమ్మకూడదు. రెండోది ఏంటిది, ఏ జరిగినా మన మీద మన యొక్క ఫ్యామిలీ, కుటుంబం ఆధారపడి ఉందనేది మాత్రం గుర్తు పెట్టుకోకూడదు. మెయిన్ అన్నమాట. ఎందుకోసం అంటే వస్తే బాగానే ఉంటుంది, కానీ ఏదైనా జరిగినప్పుడు మన కుటుంబం ఏదైతే ఉందో అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక చేయాల్సినవి ఇప్పుడు ముందు ఈ స్టాక్ మార్కెట్ మీద ఈ అపోహలు, ఈ అన్ని ఏదైతే గ్యాంబ్లింగ్ ఈ పదాలు ఉన్నాయి కదా, వీటన్నిటిని వదిలిపెట్టండి. ముందు దాని గురించి అవగాహన పెంచుకోవాలి ఫస్ట్. తర్వాత ఈ చాలా మంది గ్యాంబ్లింగ్ ఇవన్నీ భయపెడతారు. అరే నువ్వేం సంపాదిస్తావు, షేర్ మార్కెట్లో ఎవరు తిన్నోళ్ళు లేడు అని చెప్పేసి చెప్తారు. అటువంటి భయాలన్నీ మనం ముందు వదిలేసి సబ్జెక్ట్ మీదకి గ్రిప్ రావాలి. తర్వాత ఇది ఫైనాన్షియల్ మార్కెట్ అనేది డబ్బులు వస్తాయి అని మనం ఒక సాధనంగా చూసుకొని ఇది కూడా సబ్జెక్టు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత మార్కెట్ పైన అవగాహన పెంచుకోవాలి. దీంతో పాటు ఈ రియల్ టైము ముందు ట్రేడ్ చేయకుండా పేపర్ ట్రేడ్ చేయాలి. పేపర్ ట్రేడ్ అంటే అవి చూస్తూ మనము పేపర్ మీద అనమాట, అంటే పేపర్ మీదనే తెలుస్తుంది ప్రాఫిటా లాసా అనేది. తర్వాత మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ ఫస్ట్లో చిన్న అమౌంట్ తోటే మనము స్టార్ట్ చేయాలి. ఇక పెద్ద మొత్తం ఉంది కదా అని తీసుకెళ్ళి మనం ఒకటేసారి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా జరిగింది అనుకోండి, మనకు అవగాహన లేకుండా జరగకూడదు. అవగాహన వచ్చినాక అప్పుడు మీరు ఎంత పెద్ద మొత్తం పెట్టుబడి అయినా పెట్టవచ్చు. ఇక తర్వాత ఈ ట్రేడింగ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ట్రేడింగ్ అంటేనో లాభం నష్టం క్లోజ్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా లాంగ్ టర్మ్. దీంట్లో మార్కెట్లో జనరల్గా 4-5 ఉంటారు స్పెక్యులేటర్స్. అంటే వాళ్ళు బైసెల్ చేస్తారు, ప్రాఫిట్ కానీ లాస్ కానీ. స్పెక్యులేటర్. ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడి పెడతారు, నెలలు ఉంటారు ఇన్వెస్టర్స్. తర్వాత హెడ్జర్స్ ఉంటారు. హెడ్జర్స్ అంటే ఎక్కడ తక్కువలో కొనుక్కొని ఎక్కడ ఎక్కువ ఉంటే అమ్ముతారు. వాళ్ళు మార్కెట్తో పని లేదు, వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి, అంటే ఆ పర్సంటేజ్ ఉంటుంది, అంతవరకు సాలిడ్గా వస్తుంది. హెడ్జర్స్ అంటారు వాటిని. తర్వాత జాబర్స్ అంటారు. జాబర్స్ అంటే కొనేటప్పుడు తక్కువ కొంటారు, అమ్మేటప్పుడు ఎక్కువ అమ్ముతారు. జాబర్స్ అంటారు. హెడ్జర్స్, స్పెక్యులేటర్స్, ఇన్వెస్టర్స్, జాబర్స్, స్కాల్పర్స్ అంటారు. అంటే చిన్న అమౌంట్ వచ్చినా కానీ ఎంటర్ అయిపోతుంటారు, ఎగ్జిట్ అయిపోతారు. మనం ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళు ఎవరు, నువ్వు ట్రేడర్ మాదిరే ఉండాలి. 1000-2000 లాభం రాని నష్టం రాని. ఇన్వెస్టరా ఓకే కొనుక్కున్నావు ఉండాలి. మళ్ళీ ఇన్వెస్టర్లో కూడా లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. నువ్వు షార్ట్ టర్మ్ అంటే 3 నెలలు, మీడియం టర్మ్ అంటే 6 నెలలు, లాంగ్ టర్మ్ అంటే 1 ఇయర్ ఏవో. మీరు ఎక్కువ శాతం ఫస్ట్లో మీరు లాంగ్ టర్మ్కే ప్లాన్ చేసుకోవాలి. అంటే ఎక్కువ ఎప్పుడైనా లాభాలు రావాలి అంటే లాంగ్ టర్మ్కే వస్తాయి. షార్ట్ టర్మ్కు ఈ ఇంట్రాడే వాళ్ళకి రావు, ఎందుకంటే సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉంటే, నాలెడ్జ్ ఉంటే తప్ప వేరే వాళ్ళకి అవకాశం ఉండదు. ఇక తర్వాత ఈ లాంగ్ టర్మ్కి ఆలోచించాలి. ఈ బ్యాంకులో ఎఫ్డి చేసి మనం
1 year 2 years 5 years ఎట్లయితే మనం ఉంటామో అలానే మన షేర్ మార్కెట్లో కూడా మనము ఓపికగా ఉండగలిగితే తప్ప పైసలు రావనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏవైతే షేర్లు బాగుంటాయో ముందు ఫండమెంటల్స్ చెక్ చేసుకోవాలి. 3 ఉంటాయి. ఒకటి ఫండమెంటల్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్లో బ్యాలెన్స్ షీట్లు, క్వార్టర్లీ రిజల్ట్స్, హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్, కంపెనీ ఎన్నేళ్ళ నుంచి ఉంది, ఏం ప్రొడక్ట్ చేస్తుంది, ఆ కంపెనీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫండమెంటల్స్ చూసుకోవాలి. నెక్స్ట్ టెక్నికల్స్, ఎంటర్ ఎక్కడ అవ్వాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి. మళ్ళీ మూడోది ఈ కరెంట్ అఫైర్స్ అంటే వరల్డ్ వార్ లేకపోతే వరల్డ్ వార్ కాదు, ఇట్లా ఎలక్షన్స్ కానీ న్యూస్ కానీ. ఇప్పుడు సపోజ్ మొన్న ఆదానికి ఒక న్యూస్ వచ్చింది, లంచం కేసు అని, ఇట్లాంటి ఏవో న్యూస్ వస్తూ ఉంటాయి. అప్పుడు మార్కెట్లు బాగా ఫాల్ అవుతాయి. మనం అవి గమనించాలి. అంటే ఫండమెంటల్ చూడాలి, టెక్నికల్ చూడాలి, కరెంట్ అఫైర్స్, న్యూస్ చూడాలి. ఇవన్నీ చూసుకొని మనం ఎప్పటికప్పుడు మార్కెట్ మీద పట్టు అవగాహన సంపాదించుకోవాలి. మళ్ళీ వీటితో పాటు మార్కెట్ ఎప్పుడు పడ్డా కానీ మంచి షేర్లు కూడా పడతాయి. అప్పుడు మనం కొనుక్కోవడానికి కొంత ఫండ్స్ కూడా క్యాష్ రూపంలో పెట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి యావరేజ్ అవుతుంది. తక్కువలో ఉన్నప్పుడు కూడా మంచి కంపెనీలు దొరుకుతాయి. అయితే డిపాజిట్లతో కంటే పోలిస్తే షేర్ మార్కెట్లో మాత్రం చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. డిపాజిట్లు అంటే ఏంది, పోస్ట్ ఆఫీసులు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కూడా దీంట్లో ఏ విధంగా చూసినా ఎస్ఐపీలు కానీ, ఈటీఎఫ్లు కానీ, వాటిలో కూడా చాలా చాలా వస్తాయి. కాకపోతే అవగాహనతో ఇన్వెస్ట్ చేయడం అనేది ముఖ్యం. అవగాహన లేకుండా కనుక చేస్తే ఎప్పుడు ఎవరి మీద ఒకళ్ళ మీద ఆధారపడే బదులు మనమే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ కానీ, సబ్జెక్ట్ గ్రిప్ అంటే అవగాహన తెచ్చుకున్నాం అనుకోండి, మనమే హోంవర్క్ చేసుకోవాలి, మనమే ఇన్వెస్ట్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలి అంటే మన వైపు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన వైపు నుంచి తప్పనిసరిగా ఎటువంటి అంశాల పట్ల మనం అవగాహన కలిగి ఉండాలి, అదేవిధంగా ఎటువంటి విషయాలకు దూరంగా ఉండాలి అనే అంశానికి సంబంధించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.